ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతియో వదేత్ తస్య నిస్సరతే వాణి జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. మనం ఈరోజు నవంబర్ మాస ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి చెప్పుకునే ముందు ఇక్కడ ఏంటంటే అసలు గ్రహస్థితి ఏ విధంగా ఉంది అని చెప్పి చూసుకున్నట్లయితే, గ్రహస్థితి మనకి నవంబర్ మాసంలో గురువు వృషభ రాశిలో వక్రించున్నాడు, మీనంలో రాహువు, కన్యలో కేతువు, అదేవిధంగా కర్కాటకంలో నీచబడినటువంటి కుజుడి యొక్క స్థితి ఉంది. అలాగే మరొక విషయం ఏంటంటే ఈ యొక్క తులారాశిలో రవి 16వ తేదీ నుంచి వృశ్చికంలోకి మారుతున్నాడు. ఎప్పుడైతే వృశ్చిక రాశిలో శుక్ర బుధులు ఉన్నారో ఈ శుక్రుడు 7వ తేదీ నుంచి ధనస్సులోకి మారడము, ఆ బుధుడు అక్కడే ఉంటున్నాడు, కాకపోతే మనకి దాదాపుగా 20వ తేదీ చేంజ్లో వక్రిస్తున్నాడు కూడా. మరియు 16వ తేదీ ఎప్పుడైతే రవి వృశ్చికంలోకి మారుతున్నాడో అదే రోజు శని వక్రగతి కూడా వక్రత్యాగం అవుతుంది. ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ద్వాదశ లగ్నాల వారికి మరియు ద్వాదశ రాశుల వారికి, లగ్నం తెలిస్తే లగ్నం నుంచి చూసుకోండి, లేదంటే రాశి మాత్రమే తెలుసు అనుకునేటువంటి వారు ఆ రకంగా రాశి నుంచి చూసుకోవచ్చు. అయితే మీకు ఏ విషయాలు జరగనున్నాయి, ఎటువంటి విషయాల పట్ల జాగ్రత్త వహించాలి, ఏ దేవతారాధన చేసుకోవాలి, ఏ గ్రహారాధన చేసుకోవాలి అనేటువంటి విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పేసింది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నం లేదా రాశి గురించి తెలుసుకుందాం. కర్కాటక లగ్నము, కర్కాటక రాశి. కర్కాటకం వారికి కనుక చూసుకున్నట్లయితే రాశిలో కుజుని యొక్క సంచారం. రాశిలో ఎప్పుడైతే కుజుడు ఉన్నాడో, అది నీచబడి ఉన్నాడో, అది కొంతవరకు దశమాధిపతి, పంచమ దశమాధిపతి అవుతున్నాడు. కాబట్టి ఫ్రెండ్స్, సంతానము, షేర్ మార్కెట్స్, లేనట్లయితే ఉద్యోగ సంబంధించిన విషయంలో కొంచెం ఓవర్ వర్క్ అవ్వడం వల్ల స్ట్రెస్ అనేటువంటిది మిమ్మల్ని కొంత ఇబ్బంది పెడుతూ ఉంటుంది. అయితే సేమ్ టైం నీచభంగ రాజయోగం లగ్నంలో ఉండే కుజుడికి జరిగింది కాబట్టి ఈ యొక్క విషయాల్లో అద్భుతమైనటువంటి ఫలితాలు కూడా జరుగుతాయి. ఏమిటి? ఫ్రెండ్స్, షేర్ మార్కెట్ అండ్ అట్లాగే మన కెరియర్ సంబంధించిన విషయాల్లో అద్భుతాలు కూడా చూస్తారు, అందులో ఎటువంటి సందేహం లేదు. అలాగే ద్వితీయాధిపతి వెళ్ళి నీచభంగ రాజయోగంలో 4వ స్థానంలో ఉన్నాడు కాబట్టి కొన్ని గవర్నమెంట్ ద్వారా పొందేటువంటి కొన్ని ప్రాపర్టీస్ చూడండి, ఒకసారి గవర్నమెంట్ రిలీజ్ చేస్తూ ఉంటుంది, అటువంటి ద్వారా కానీ, లేకపోతే ఏదైనా ఒక ప్రాపర్టీ కొని చాలా తక్కువ కొని సడన్గా కలిసి రావడం కానీ ఇట్లాంటివి కూడా ఇస్తూ ఉంటుంది. కాకపోతే మీరు 3వ స్థానంలో కేతు ఉన్నందుకు కాస్త బుధ, మంగళవారాలు ఏదైనా అగ్రిమెంట్స్ చేసేటప్పుడు కాస్త చూసుకొని చేయండి. తల్లిగారికి కనుక ఏదైనా హార్ట్ రిలేటెడ్ సంబంధించిన ఇంతకుముందు గతంలో ఏమైనా ఉన్నట్లయితే ఆ యొక్క విషయాల్లో కొంత తల్లిగారి విషయంలో జాగ్రత్తగా ఉండండి. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ పంచమ దశమాధిపతి అయినటువంటి కుజుడు లగ్నంలో ఉన్నందుకు ఫ్రెండ్స్ అండ్ కెరియరు ఇట్లాంటి విషయాల్లో కొద్దిగా స్ట్రెస్ కూడా ఉంటుంది. కాకపోతే మీకు 7వ తేదీ నుంచి శుక్రుడు 5లో ఉండే శుక్రుడు 6లోకి వెళ్తున్నాడు. అంటే శుక్రుడు ఎప్పుడైనా 6వ స్థానంలో ఉన్నప్పుడు స్త్రీ మూలకంగా శత్రుత్వాలు వస్తూ ఉంటాయి. అది పురుషుడికి కానివ్వండి, స్త్రీకి కానివ్వండి. కాకపోతే ఎవరితోనైనా మనకి శత్రుత్వం రాబోతుంది, గొడవ రాబోతుందని మీకు ఏమాత్రం సిమ్టమ్ అనిపించినా కొంచెం జాగ్రత్తగా అక్కడ డీల్ చేసుకుని దూరంగా ఉండండి. అయితే ఇక్కడ లగ్నంలో కుజుడు, అష్టమంలో శని మీద కుజుడు దృష్టి, 4వ స్థానంలో రవి ఉన్నందుకు కాస్త వాహనాల మీద వెళ్ళేటప్పుడు కాస్త జాగ్రత్తగా వెళ్తూ ఉండాలి. భాగ్యంలో రాహు ఉన్నందుకు కాస్త పితృదేవత ఆరాధన ఎక్కువగా చేస్తూ ఉండండి. పోలీస్ డిపార్ట్మెంటు, లేనట్లయితే ఫైర్ రిలేటెడ్, ఎనీ సెక్యూరిటీ రిలేటెడ్ సర్వీసెస్, ఇట్లాంటి ఉద్యోగ అవకాశాలు, సెక్యూరిటీ అంటే బయట ఉండే సెక్యూరిటీ అనే కాదు, మనకి సాఫ్ట్వేర్లో కూడా సెక్యూరిటీ రిలేటెడ్ ఉంటాయి. అలాంటి సెక్యూరిటీ రిలేటెడ్ సంబంధించిన వాటిల్లో కూడా మీకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి, అందులో ఎటువంటి సందేహం లేదు. అయితే మీరు చేయవలసినటువంటి దేవత ఆరాధన ఏమిటి? ఎక్కువగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క అష్టోత్తరం చదువుకోండి. మీకు దగ్గరలో ఏదైనా రావి చెట్టు ఉన్నా, లేదా రావి చెట్టు కింద మనకి సర్పాలు ప్రతిష్ఠ చేసి ఉంటాయి, వాటి చుట్టూ ప్రదక్షిణం చేయడము, లేదా ఆంజనేయ స్వామి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఈ యొక్క దేవత ఆరాధన చేసుకోవడము. మరియు మరొక విషయం ఏంటంటే ఎర్రటి పుష్పాలతో స్వామివారిని కానీ అమ్మవారిని కానీ ప్రార్థన చేయడము, ఇవి ఎక్కువగా చేస్తూ ఉండండి. ఇవి మీరు ఎంత చేస్తూ ఉంటే లగ్నంలో ఎప్పుడైతే ఈ కుజుడుండి స్ట్రెస్ అనేటువంటిది పడుతుందో, వర్క్ స్ట్రెస్ కానీ, సంతానంతో కానీ, ఫ్రెండ్స్తో కానీ, అంటే ఫ్రెండ్ లాగే ఉండి శత్రుత్వాలు ఏర్పడుతుంటాయి ఒక్కోసారి. ఎందుకంటే పంచమాధిపతి ఫ్రెండ్ కారకుడయ్యాడు. ఆయన లగ్నంలో ఎప్పుడైతే నీచ పొందాడో ఏమైపోతుంది అంటే ఫ్రెండ్స్ మూలంగా కుటుంబ సభ్యులతో కొంత ఘర్షణ ఇస్తూ ఉంటాడు ఇట్లా ఉన్నప్పుడు, ఎందుకంటే కుటుంబాధిపతిని చూస్తున్నాడు కాబట్టి. సో అందుకని మీరు ఏం చేస్తారు, కాస్త గోవులకు కూడా క్యారెట్స్, బెల్లము,
గోధుమ రవ్వ తినిపించడము, నవగ్రహాల్లో పూజాశని అండ్ రవిగ్రహాల దగ్గర దీపారాధన చేయండి. పాజిటివ్ ఫలితాలు అనేటువంటివి పెరుగుతాయి మీకు. మరి లగ్నము రాశి ఇవేమీ తెలియవండి. నీచబడినటువంటి కుజుడు శనిని చూస్తున్నాడు కదా, నీచబడినటువంటి కుజుడు నీచబడ్డ రవిని చూస్తున్నాడు కదా. మరి ఏమీ తెలియనటువంటి వారు జనరల్గా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి అంటే, ఒకటే గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా కుజుడు ఈ రకంగా నీచబడ్డప్పుడు, నీచభంగా రాజయోగం జరిగినప్పుడు ఏం జరుగుతుంది అంటే, అసలు ఊహించని విధంగా ల్యాండ్ రేట్స్లో హైప్ అవుతుంటుంది, డౌన్ అవుతుంటుంది. గుర్తుపెట్టుకోండి, అరే మొన్ననే కదా ఇంత తక్కువగా వచ్చింది, వెంటనే ఇంత రేట్ పెరిగిపోయిందా అనేటువంటి ఫీలింగ్ వస్తుంది. అలాగే రాజు కారకుడైనటువంటి రవి మీద కుజుడు దృష్టి, దీనివల్ల ఏంటంటే కొంచెం దేశాల అధికారుల మధ్య, దేశాల మధ్య ఉండేటువంటి తీవ్రత పెరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ శనిని కూడా కుజుడు చూస్తున్నాడు. ఇది గోచారంలో జరిగేవి. మరి జనరల్ పబ్లిక్ ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ముఖ్యంగా ఎవరైనా సరే ల్యాండ్స్ తీసుకునే విషయంలో, ప్రాపర్టీస్ తీసుకునే విషయంలో, వాహనాల మీద వెళ్ళేటువంటి అంశాల్లో జాగ్రత్తగా ఉండాలి. అలాగే కొన్ని వివాహ నిర్ణయాలు, ఎందుకంటే సప్తమ స్థానంలో రవి ఉన్నాడు కదా, నీచభంగ రాజయోగం జరిగినప్పుడు ఏమవుతుందంటే ఇంక ఈ వ్యక్తికి వివాహం అవ్వదు అనుకునేవి కూడా జరుగుతుంటాయి ఈ నీచభంగ రాజయోగం వల్ల. అలాగే కొత్త వ్యాపారాలు ఎవరైనా ప్రారంభించినప్పుడు, ఎందుకంటే న్యాచురల్ 11th హౌస్లో శని ఉన్నాడు, దాని మీద కుజుడు దృష్టి ఉంది. మరి దీనికి అందరూ చేసుకోవాల్సిన రెమెడీ ఏమిటి చూసుకున్నట్లయితే, నవగ్రహాలు ఉంటాయి మనకి. నవగ్రహాల్లో ప్రత్యేకంగా మీరు కుజగ్రహము, రవిగ్రహము, శనిగ్రహము ఈ 3 తీసుకోండి. ఈ 3 దగ్గర దీపారాధన చేయండి. మీ లగ్నం ఏంటి, నక్షత్రం ఏంటి ఏమీ అక్కర్లేదు. అదేవిధంగా వీలైతే చండీ పారాయణము, చండీ వినడము, పారాయణం చేసే దగ్గర కూర్చోవడము, పార్టిసిపేట్ చేయడం చేయండి. సూర్య నమస్కారాలు చేసుకోండి. గోవుకి క్యారెట్స్, బెల్లము తినిపించండి, ఖచ్చితంగా బాగుంటుంది. అయితే ఒకటే గుర్తుపెట్టుకోండి, మనకి గోచారంలో గ్రహాలు ఏ విధంగా ఉన్నప్పటికీ కూడా ఒకటేంటంటే మీ జన్మజాతకంలో అసలు గ్రహస్థితి ఎలా ఉందనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఎవరైనా సరే ఈ జన్మలో మనం ఇక్కడికి వచ్చి అనుభవిస్తున్నాం, ఒక మంచి కావచ్చు, ఒక ఇబ్బంది కావచ్చు అనుభవిస్తున్నాం అంటే పూర్వజన్మలో మనం చేసుకున్న పుణ్యము లేదా మనం తెలుసో తెలియకో చేసిన తప్పిదాల వల్లే అనుభవిస్తూ ఉంటాడు మనిషి. అలాగే మరొకటి కూడా ఉంటుంది, మన పూర్వీకులు ఇప్పుడు చూడండి, మనం తండ్రో తాతో ముత్తాత వాళ్ళు చనిపోయిన వాళ్ళకి పిండ ప్రదానాలు, ఆబ్దికాలు చేస్తూ ఉంటారు. అవి చేసేటువంటి సరిగ్గా లేకపోయినా, అంటే మీరు ఇంతకుముందు ఎత్తినటువంటి జన్మలకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా సరిగ్గా చేయకపోయినా కూడా మీరు ఇక్కడ ఇబ్బంది పడుతుంటారు, అది గుర్తుపెట్టుకోండి. కాబట్టి మీరు చేయవలసింది ఏమిటంటే, అమావాస్యకి మీ పితృదేవతల కోసమని మీరు దానం ఇవ్వడం. ఎందుకంటే పితృదేవత అనుగ్రహం కూడా చాలా ముఖ్యం. అదేవిధంగా మీ జన్మజాతకంలో లగ్నం ఎలా ఉంది అంటే, మీరు ఎందుకు ఎప్పుడు ఏ ఆరాధన చేస్తే స్ట్రెంత్ అవుతారు, మీ ధనయోగాలు ఎలా ఉన్నాయి, అసలు ఏ గ్రహం ఇస్తుంది మీకు ధనయోగాన్ని, ఏ పీరియడ్లో ఎక్కువ ధనయోగాలు ఉన్నాయి, మీ ప్రయత్నం చేయాలంటే ఏం చేయాలి, ప్రాపర్టీ ఏ డైరెక్షన్లో మీకు ఉంటే కలిసి వస్తుంది. అదేవిధంగా ఉద్యోగమా, వ్యాపారమా, లైఫ్లో టర్నింగ్ పాయింట్ ఏమిటి, ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలి, విదేశాలకు వెళ్తే బాగుంటుందా, ఇలా 1-2 కాదు. ఇప్పుడు చాలామంది ఏం చేస్తారంటే, వివాహ సమయం ఒకటి ఉంటే అది తెలుసుకోకుండా వివాహం అనుకూలించని సమయంలో ప్రయత్నం చేసేసి హడావిడిగా వివాహం చేసుకుంటారు. అప్పుడు ఆ కాలం అనుకూలించట్లేదు కాబట్టి మీకు అది కనెక్ట్ అవ్వదు. అంటే ఎలా అంటే, ఇప్పుడు చూడండి, బాగా ఎండాకాలం ఉంది, బాగా పెద్ద స్వెటర్ వేసేసుకున్నాం, ఏమవుతుంది, ఉక్కబెట్టేసి ఉంటుంది లోపల, ఉండలేడు అవి ఎండకి. అలా కాకుండా చలికాలం అయితే ఉంటుంది. అంటే కాలం బట్టి మన దుస్తులు మనం చేసేటువంటివి ఎలా ఉంటాయో, ఎట్ ఏ సేమ్ టైం మీకు అనుకూలించేటువంటి వివాహ సమయము, అనుకూలించేటువంటి విదేశీ యోగము, అనుకూలించేటువంటి కొన్ని ఇన్వెస్ట్మెంట్ సమయాలు ఉంటాయి. అది తెలుసుకోకుండా చేసేటువంటి మిస్టేక్స్ వల్ల ఇబ్బంది వస్తూ ఉంటుంది. అదేవిధంగా కొంతమంది వ్యాపార విషయాల్లో కూడా ఏ వ్యాపారం కలిసి వస్తుందో చూసుకోకుండా వ్యాపారాల్లోకి ఎంటర్ అవ్వడం, తద్వారా ఇబ్బంది పడడం జరుగుతూ ఉంటుంది. అలాంటప్పుడు అసలు ఎట్లాంటి వ్యాపారాలు, సర్వీసెస్ ఇచ్చేవేమైనా పనికి వస్తాయా, లేదంటే జాబే చేసుకోవాలా, ఇంకేదన్నా అనేటువంటిది మీ పర్సనల్ చార్ట్లో ఉంటుంది. ఇలాంటి చిన్న తప్పిదాల వల్ల కూడా మనం ఇబ్బంది పడుతూ ఉంటాం. అయితే ఒకటే చెప్తాను నేను మీకు, ఏది ఎలా ఉన్నా అమ్మవారి పాదాలను ఆశ్రయించి నిత్యము అమ్మవారి ఆరాధన, లలితా సహస్రనామాలు చేయండి. మీ జాతకం ఎలా ఉన్నా కూడా అమ్మవారే మిమ్మల్ని దగ్గర నుండి చూసుకుంటుంది. శ్రీమాత్రే నమః.